డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే మాలతి గారు. నమస్తే అండి. హౌ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. సో యాక్చువల్గా కొన్ని డైవర్స్ కేసెస్లో చూస్తూ ఉంటాం. అంటే నార్మల్గా డైవర్స్ ఏదన్నా అయినప్పుడు కిడ్స్ ఉంటే ఎక్కువగా కస్టడీ మదర్స్కే ఇస్తూ ఉంటారు. లైక్ అంటే చిన్న పిల్లలు ఉంటే కాస్త మందికి. అండ్ కొన్నిసార్లు అండ్ లైక్ రేర్ కేసెస్లో చూస్తాం మనం ఫాదర్కి ఇస్తారు. మదర్ని వద్దని చెప్పేసి ఫాదర్కి ఇస్తూ ఉంటారు. అది ఏ కేసెస్లో అలా ఇస్తారు యాక్చువల్గా? దీని గురించి మాట్లాడుకోవాలంటే ఏంటంటే డీప్ సబ్జెక్ట్. అంటే ఇది కంప్లీట్గా లీగాలిటీకి స్టిక్ ఆన్ కారు. అంటే లా ఇలా చెప్తుంది, ఓకే, గార్డియన్స్ వార్డ్ యాక్ట్ ఇట్లా చెప్తుంది, సో ఈ యాక్ట్ ప్రకారం ఇట్లా చెయ్యాలి, లేకపోతే ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, సో ఆ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇట్లనే చెయ్యాలి అంటూ లేదు. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. బేసిక్గా మొత్తం చూస్తే కాన్సెప్ట్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ ఎ పారామౌంట్. అంటే వెల్ఫేర్, చైల్డ్ ఏదైతే వెల్ఫేర్ ఉంటుందో అంత బాగోగులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది మెయిన్ కన్సిడరేషన్. సో ఏ కేసును చూసుకోండి, ఎలాంటి కేసుని చూడండి, అక్కడ మరి డబ్బులు ఫినాన్షియల్గా ఫాదర్ స్ట్రాంగ్ ఉన్నాడా, ఫినాన్షియల్గా మదర్ స్ట్రాంగ్ ఉందా అని చూడరు. ఆ పిల్లలు ఎక్కడుంటే హ్యాపీగా ఉంటారు. హ్యాపీనెస్ ఇంపార్టెంట్. ఎవరి వెల్ఫేర్ అంటే బేసిక్ ఏదైతే ఉంటుందో, అంటే సరే డబ్బులు అంటే ఇద్దరి దగ్గర ఉండొచ్చు, కొన్నిసార్లు ఇద్దరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ డబ్బుల పరంగా చూసి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు మదర్ జాబ్లెస్ ఉన్నారు, ఫాదర్ మంచిగా ఉన్నారు అని చెప్పేసి అట్లా ఏం కేటగరైజ్ అలా చూడరు. ఎందుకంటే ఏమని చెప్పొచ్చు తెలుసు, ఇక్కడ మీకు దానికి రీజనింగ్ ఏంటంటే, సపోజ్ మదర్ దగ్గర డబ్బులు లేవు, ఓన్లీ ఫాదర్ దగ్గర మాత్రమే డబ్బులు ఉన్నాయి, కానీ ఫాదర్ మొత్తం సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు, కనీసం ఇంట్లో కూడా ఉండట్లేదు, కనీసం పిల్లనోడు చూడనప్పుడు ఎట్లా కష్టం కదా. అప్పుడు మదర్కి ఇవ్వడమే కరెక్ట్ కదా. కావాల్సిన డబ్బులు ఫాదర్ మళ్ళీ మదర్కి ఇవ్వచ్చు, చైల్డ్ కస్టడీకి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అలా ఫాదర్ ఇవ్వచ్చు. బట్ అక్కడ బాగోగులు చూసుకోవడానికి సరిగ్గా ఉన్న పేరెంట్ కి మాత్రమే కస్టడీ అనేది ఇస్తారు. సో రీసెంట్ గా ఒక కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. ఆ కేసులో ఏమైందంటే, ఫస్ట్ కస్టడీ ఎప్పుడైతే ఫైల్ చేశారో ఆఫ్టర్ డివోర్స్ ఏమైందంటే మదర్కి ఇచ్చినారు. ఇనీషియల్ గా ఆ కస్టడీ అనేది మదర్కి ఇచ్చారు, బట్ ఆ మదర్ కేర్లెస్గా ఉంది, మదర్ చూసుకోవట్లేదు సరిగ్గా. ఓకే, సరిగ్గా చూసుకున్నప్పుడు అప్పుడు ఫాదర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది, నాకు కావాలి కస్టడీ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మదర్ కి ఇచ్చే ముందు ఇనిషియల్ గా కోర్టు చూస్తుందా, అంటే మదర్ ఫస్టే చూస్తుందా, మదర్ చూసుకోగలుగుతారా, మదర్ చూసుకోగలుగుతారా. ఈ జనరల్ ఏమైతుంది అంటే, మామూలుగా ఫ్యామిలీ కోర్ట్స్ లో అంటే ఏమంటారు, ఇనిషియల్ స్టేజ్ ఉంటే స్టార్టింగ్ నుండి ఎట్లుంటారంటే కొంచెం మదర్స్ కి ఇంక్లైండ్ అయి ఉంటారు. ఎందుకంటే మదర్స్ ఆర్ న్యాచురల్ గార్డియన్స్. ఎందుకంటే పిల్లలు మదర్ వూమ్ నుంచి వస్తారు కాబట్టి న్యాచురల్ గార్డియన్స్ అన్నట్టుగా చూస్తారు. మదర్ చూసుకున్నట్టు అంటే ఎంతైనా మదర్స్ చేసినట్టు ఫాదర్స్ చేయలేరు కదండి. అంటే వాళ్ళని తయారు చేయడమే కావచ్చు, ఫుడ్ పెట్టడమే కావచ్చు, వండడమే కావచ్చు, అన్ని మదర్ చేసినంత బాగా అట్లీస్ట్ మన ఇండియాలో అయితే ఫాదర్స్ చేయలేరు. ఇప్పుడు మారుతుంది కాలం, ఫాదర్స్ కూడా ఈక్వల్ చేస్తున్నారు. బట్ ఎంతైనా మదర్స్ అంటే విమెన్ చేసినంత బాగా మెన్ చేయలేరు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ జనరల్ కాన్సెప్ట్, ఇంకా సొసైటీలో కాన్సెప్ట్ మార్చలేదు. సో నేచురల్ గార్డియన్ అనే కాన్సెప్ట్ లో కూడా ఏంటంటే జనరల్ మదర్స్ కి ఇవ్వడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బికాస్ అది కూడా ఎప్పుడు పిల్లలు చిన్న ఉన్నప్పుడు. ఒక 7 years దాటినంటే సినారియో వేరేలాగా ఉంటుంది. జనరల్లీ ఒక ఏజ్ వచ్చి పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే జడ్జ్ కోర్టులో పిల్లల్ని కూర్చోబెట్టుకుని మరీ అడుగుతారు, మదర్ దగ్గర ఉంటావా, ఫాదర్ దగ్గర ఉంటావా అని పిల్లలు ఒపీనియన్ తీసుకుంటారు. పిల్లల ఒపీనియన్ బట్టి కూడా జడ్జిమెంట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఒకవేళ ఒక బాబుని అడిగిన తర్వాత, బాబో పాపని అడిగామంటాం, మదర్ దగ్గర ఉండాలనుకుంటే ఓకే మదర్ దగ్గర ఉండాలి, నాకు ఫాదర్ ఇష్టం లేదు అంటే మదర్కి ఇస్తారు, ఈవెన్ ఇఫ్ మదర్ ఈస్ పూర్ అండ్ ఫాదర్ ఈస్ వెరీ రిచ్. సో పిల్లల ఒపీనియన్ కి ఇస్తారు. ఎందుకంటే పిల్లలకు తెలుసు నేను ఎవరి దగ్గర హ్యాపీ ఉంటాను, నేను ఎవరి దగ్గర కరెక్ట్ ఉంటాను, చిన్న పిల్లలు తెలిసిపోద్ది. సో ఒపీనియన్ తీసుకుంటారు. బట్ బిలో 7, బిలో 5 years ఉంటే ఏంటంటే చూస్తారు మొత్తం, అక్కడ సర్కమ్స్టాన్సెస్ చూస్తారు, మదర్ దగ్గర సేఫా, ఫాదర్ దగ్గర సేఫా అని చూస్తారు. సో మదర్ దగ్గర యూజువల్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆమె అన్ని చూసుకుంటుంది. ఇంకా అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువ కన్సిడర్ చేస్తారు, కూతుర్లు అంటే ఇంకా ఎక్కువ మదర్కి ఇవ్వాలని ట్రై చేస్తారు. సో మదర్కి ఇచ్చిన తర్వాత ఏంటంటే ఫాదర్కి విజిటేషన్ రైట్స్ అనేది ఇస్తారు. సో ఈ కేసులో కూడా ఏంటంటే మదర్కి ఇచ్చున్నారు. ఈ సుప్రీంకోర్టు కేసు అయితే మాట్లాడడం మదర్కి ఇచ్చున్నారు, కానీ మదర్ ఏం చూడట్లా, పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఏం చేసిండంటే హస్బెండ్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది ఈ పర్టికులర్ కేసు అపీల్తో. సో వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు రివర్స్ చేసింది ఆర్డర్స్ని, మదర్ నుంచి ఫాదర్కి ఇచ్చేసింది కస్టడీ. ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని అంటే
వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ ద పారామౌంట్ కన్సిడరేషన్ అని చెప్పేసి, అంటే పిల్లల బాగోగులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాట్ జస్ట్ మనీ ఆర్ నాట్ జస్ట్ ఎనీథింగ్. ఎవరి దగ్గర వాళ్ళు చూడగలుగుతారు అంటే అట్లీస్ట్ హెల్త్ ఖరాబ్ అయితే చూసుకోవడానికి, డైలీ టైంకి ఫుడ్ వండి పెట్టడానికి, డైలీ స్కూల్ పంపించడానికి, ఎమోషనల్, మెయిన్గా ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది పిల్లలకి ఎక్కడ బాగుంది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసరికి ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ మీద డిపెండెంటే, 100% డిపెండెంటే. అండ్ ఆ టైంలో కనుక పిల్లలకి కరెక్ట్గా చూడలేనప్పుడు ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత దే కెన్ బి సైకోపాథ్స్, దే క్యాన్ బి సాడిస్ట్, ఆర్ దే క్యాన్ డూ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్, దే క్యాన్ బి ఎనీథింగ్, ఆర్ దే క్యాన్ బి ఇన్ టు డిప్రెషన్. అట్లా కూడా చూడాలి, నేను రాంగ్ వే కూడా చూడొచ్చు. సో అంటే ఈ రోజు పిల్లలు రేపటి అడల్ట్స్ కాబట్టి వాళ్ళని ఎట్లా మౌల్డ్ చేస్తా అనేది ఆల్మోస్ట్ హాఫ్ రోల్ పేరెంట్స్ ప్లే చేస్తే, హాఫ్ రోల్ స్కూల్స్ ప్లే చేస్తాయి, బయట ఎన్వైరన్మెంట్ ప్లే చేస్తారు, బట్ హాఫ్ రోల్ అయితే పేరెంట్స్ ప్లే చేస్తారు. సో పేరెంట్స్ ఇంపాక్ట్ పిల్లల మీద చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ మదర్ ఉన్న ఎన్వైరన్మెంట్ కరెక్ట్ లేదు. సో మదర్కి ఇవ్వద్దు కస్టడీ, తీసుకెళ్ళి ఫాదర్కి ఇవ్వాలని చెప్పేసి ఫాదర్కి ఇవ్వడం జరిగింది ఈ కేసులో. సో చాలా మంది ఒక అపోహలో ఉంటారు, కస్టడీ కేసు ఫైల్ చేయగానే మదర్కే ఇవ్వాలి. ఎంతమంది ఫాదర్ సఫర్ అవుతుంటే నేను చూసాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చి రియల్గా ఏడ్చినాడు. ఏంటంటే మదర్ గవర్నమెంట్ జాబ్ అండి, పిల్లల్ని వదిలేస్తే వెళ్ళిపోతుంది, కనీసం ఇంట్లో మేడ్ ఉండదు, కనీసం ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండరు, సింగిల్గా 2 పిల్లల్ని వదిలేస్తే వాళ్ళే అన్ని చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళు కొన్నిసార్లు తినకుండా కూడా పడుకున్న రోజులు ఉన్నాయంట. ఫాదర్ ఏంటంటే తనతో ఉన్నప్పుడు అంటే 2 కలిసి ఉన్నప్పుడు ఫాదరే చూసుకునేవాడు, వంట చేయడం ఎంత, ఆమె జాబ్కి వెళ్ళినా ఫాదర్ చూసుకునేవాడు. సో ఫాదర్ వచ్చి లిటరల్ ఎక్కెక్కి ఏడవడం, అరే నేను నా పిల్లని చూసుకుంటా, నాకు డబ్బులు అవసరం లేదేం లేదు, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, తినకుండా పడుకుంటా ఉన్నారు, నాకు ఎట్లనే కస్టడీ కావాలి, కోర్ట్ ఇంత బయాస్డ్ ఉంది, ఎందుకు విమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి. సో అలా సఫర్ అయ్యే ఫాదర్స్కి అందరికీ ఇదొక ల్యాండ్ మార్క్ కేసు అండి. ఇంకా ముందు They కూడా can కొన్ని also cases file a ఉన్నాయి. case if Yeah. if mother is not taking proper care of the kids. చిల్డ్రన్. Yeah. Right. అలాంటి సందర్భాల్లో ఈ కేసు రిలవెంట్ కేసులో యూజ్ చేసుకొని మీరు ఫైల్ అనేది ఒకవేళ ఉన్నా కూడా అప్పీల్ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకవేళ మదర్కి పాటికే కస్టడీ ఇచ్చి ఉంటే కూడా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ కేసుని మీరు రిలవెంట్ కేసులో చూపించు. అంటే ఇంకా ఆల్రెడీ లైక్ అంటే కూర్చోకుండా అదొక మదర్ కే ఇచ్చేసారు, ఇంకా మనం వెళ్ళినా మనకేం like అలా న్యాయం అని జరగదేమో అని కూర్చోకుండా కూర్చోకుండా if ఈ they- కేసుని యూజ్ yeah. చేసుకోండి. మీరు అప్పీల్కి వెళ్ళి మళ్ళీ మీ చిల్డ్రన్ బ్యాక్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. Right. Yeah. Thank you.